నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్కి అమ్జదుల్లా అనే ఒక వక్త రావడాన్ని ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, ఆ హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రియాజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నా అని తెలిసడంతో మొత్తం హిందూ సంఘాలన్నీ ఏకతాటిగా వచ్చి సిపిని కలిసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే అమ్జదుల్లా ఖాన్ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. హిందూ సంఘాలు ఉన్నాయి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? అమ్జదుల్లా ఖాన్ నిజామాబాద్కు రావడాన్ని, వాళ్ళ కుటుంబం రియాజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారని సమాచారం తెలిసి మీరు సిపికి కన్సల్ట్ కావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిన్న కొంతమంది మా హైదరాబాద్ మీడియా మిత్రుల ద్వారా మాకు తెలిసింది అమ్జదుల్లా ఖాన్ ఈరోజు నిజామాబాద్ వస్తున్నారని. మాకు తెలియంగానే మేము ఇమ్మీడియట్లీ సిపి సార్ని పోయి ఒక మెమోరియం ఇవ్వడం జరిగింది. అమ్జదుల్లా ఖాన్ ఒక దేశద్రోహి, ఆయన హిందూ ద్రోహి. ఆయన అసంటోళ్ళు క్రైమ్ని పెంచుతారు తప్ప ఈ నిజామాబాద్ కానీ మన తెలంగాణ భద్రతని ఖరాబ్ చేయాలా అని ఒక ఆయన మనసులో ఉంటుంది. అందుకోసం ఆయనకు ఆపేయాలా, అక్కడనే ఆపేయాలని మేము సిపి సార్ని ఒక మెమోరియం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన వస్తే కనుక ఎట్లాంటి పరిణామాలు చోటు చూసుకుంటాయి అనుకుంటాను? అసలు ఆయనకు మేము రానియమని ఫిక్స్ అయినాం. మా మొత్తం టీం రెడీ ఉన్నది. ఆయన ఇక్కడ వస్తే ఆయనకు ఎట్లా తరిమి కొట్టాలా అని మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నిజామాబాద్ ఈ ఇందూర్ నగరంలో హిందూ ముస్లిం బై లాగా ఉంటారు. ఆయన ఉద్దేశం ఏంది, ఇక్కడ నిజామాబాద్ ఇందూర్ నగరం శాంతియుతంగా ఉన్నది. దీనిలో ఈ ఇందూర్ నగరంలో ఎట్లా చిచ్చు పెట్టాలా, ఇద్దరు మతాలని ఎట్లా కొట్టాలా, ఆయన దుకాణం ఎట్లా నడవాలా, ఆ ఉద్దేశంతోనే ఆయన రావాలనుకున్నాడు. కానీ మేము అడ్డుకోవాలి, దానికి మేము సిద్ధం ఉన్నాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని సపోర్ట్ చేసి ఆయన అక్కడనే ఆపేసిండ్రు, ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకున్నారు. ముఖ్యంగా రియాజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే అది ఎట్లా భావించాల్సి వస్తుంది? ఆయన మెంటాలిటీ ఒక జిన్నాలాగా, ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా క్రిమినల్స్ని బడావా ఇస్తారు, అంటే క్రిమినల్ని ఎట్లా పెంచాలా. అదే ఆయన ఆసిఫ్ గురించి మాట్లాడలే. ఆసిఫ్ ముస్లిం కాదా? ఆయన ఎప్పుడు కూడా చూస్తే పోలీస్ మీదనే కూడా హిందువుల విరుద్ధంగా అదే మాట్లాడతారు. దాని తప్ప ఇద్దరు మంచి ఉండాలా, ఏదో ఒకటి మంచి మన తెలంగాణని మంచి ఎప్పుడు కూడా కోరలే. ఆయన ఒక సెకండ్ జిన్నా, ఎట్లా విడగొట్టాలా, ఎట్లా చిచ్చు పెట్టాలా, అదే ఉద్దేశం ఆయనకు ఉంటుంది. ఏమంటున్నారు మరి సిపి, ఏమంటున్నారు ఈ సందర్భం, ఈ సంఘటన పైన? సిపి సార్ నిన్న మేము పోతే మాకు టైం ఇచ్చిండ్రు, మా మెమోరియం తీసుకున్నారు, మాకు భరోసా ఇచ్చిండ్రు. అసంటోళ్ళు ఈ వ్యక్తిని, ఈ నిజామాబాద్ భద్రతని భంగం చేసే వ్యక్తిని నిజామాబాద్కి రానియమని మాకు భరోసా ఇచ్చి ఆ మెమోరియం తీసుకోవడం జరిగింది. ఇది మొత్తానికి నిజామాబాద్ సంబంధించి ఏదైతే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతుందో రాష్ట్రాన్ని మొత్తం కలిసివేసినటువంటి పరిస్థితి. హిందూరులో హిందూ ముస్లిం అంతా కలిసే ఉంటారు. ఇక్కడ వస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారా మరింత ఇబ్బందికర వాతావరణం కలుగుతుందని చెప్పి ముందస్తుగా హిందూ సంఘాలన్నీ ఏకతాటిగా అయి సిపికి కలవడము, ఆయనకు రాకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.